ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగచేస్తూ ఉన్నది, సమాధానమును ధైర్యమును కలుగచేస్తూ ఉన్నది. రండి, దేవుని వాక్కును విధేయత కలిగిన మనస్సుతో హృదయముతో ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనమును చదువుకుందాము. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి అనేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఆయన మనతో చెప్పినది చేయుటలో గల ఆశీర్వాదాన్ని ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఆయన తల్లి, యేసు తల్లి అయిన మరియా అక్కడ కానా విందులో ప్రభువు ఆహ్వానించబడ్డాడు. ఆయనయు ఆయన శిష్యులు ఆయన తల్లి కూడా అక్కడ ఉన్నారు. అక్కడ ఒక అద్భుతాన్ని మనమందరం కూడా మరి మనకందరికీ కూడా పరిచయమే. ప్రభు చేసిన అద్భుతాలలో మొట్టమొదటి అద్భుతం కానా విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చటం. ప్రియ దేవుని బిడ్డ, ఇందులో మరి ఈ అద్భుతాన్ని ఏ విధంగా వారు చూడగలిగారు అంటే ఆయన చెప్పినది వారు చేశారు. వారు మరి ఏ విధంగా అపహసించలేదు, మరి హేళన చేయలేదు, ప్రశ్నించలేదు, అపనమ్మిక ఉంచలేదు, సనుగు కొనలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తల్లి చెప్తా ఉంది, ఆయన చెప్పినది మీరు చేయండి. ఆయన మీతో ఏదైతే చెప్పాడో దానికి మీరు తల వంచండి, లోబడండి, విశ్వాసం ఉంచండి, నమ్మిక ఉంచండి అని మరి ఆ తల్లి వారికి ఆ పరిచారులకు చెప్పిన రీతిగా వారు చేశారు. ప్రభు చెప్పాడు, ఆ రాతి బాణలలో నీటిని నింపండి. ద్రాక్షారసం అయిపోయింది, వివాహం జరుగుతూ ఉంది, అతిథులు వచ్చి ఉన్నారు. ఎంతో సంతోషముతో ఆ వివాహము మరి జరుగుతూ ఉండగా ఆహారము అయిపోయింది, మరి ఎంతో ఆకలితో ప్రజలు ఉన్నారు అంటే చూడండి, మరి ఆ వివాహం చేసే ఆ యొక్క యజమానులకు ఎంత కలవరం, ఎంత భయం. అప్పటికప్పుడు వండి పెట్టాలి అంటే ఎంత మరి సమయం కావాలి ప్రియ దేవుని బిడ్డలారా. అవును, అంతమందికి హోటల్ నుంచి తీసుకురావాలంటే ఎంత ఖర్చు అవుతూ ఉంది. అలానే ఆ రోజుల్లో కూడా ఆ కానా విందులో ద్రాక్షారసము ఎంతో ప్రాధాన్యత, ఎంతో ప్రాముఖ్యమైనది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్షారసం అయిపోయిందంటే మరి ఆ వివాహంలో ఎంతో అవమానము ఆ పిలువబడిన వారికి, ఆ యజమానులకు, ఆ పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడికి. అవును, మరి అటువంటి సమయములో ఎంతో కలవరం, ఎంతో భయముతో ఉండగా ఏం చేయాలి? అప్పుడు ఆయన తల్లి, ఆయన ప్రభు, ఆయన శిష్యులు అక్కడ ఉండుట వారికి మేలైనది. వారికి మరి చూడండి, ప్రభువుని ఆహ్వానించుటలో వారు ఎంత ఆశీర్వాదాన్ని పొందుకున్నారో. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది లోక సంబంధులుగా ఉండి లోక సంబంధులతో స్నేహం చేస్తూ లోక సంబంధులను ఆహ్వానించుకునుటలో అవును ప్రియ దేవుని బిడ్డలారా మరి ఆశీర్వాదం ఉండదు. కానీ అవును, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చుటలో, ఆత్మీయతకు ప్రాధాన్యత ఇచ్చుటలో గొప్ప ఆశీర్వాదం ఉంటూ ఉన్నది. చూడండి, ప్రభువుని ఆహ్వానించుట ద్వారా వారి అవమానము తొలగిపోయింది, వారి నింద తొలగిపోయింది, వారికి ఘనత లభించినది, సంతోషం లభించినది. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే ఆయన మాట చొప్పున ఆ పరిచారకులు చేశారో చూడండి, అంచుల మట్టుకు ఆ నీటిని నింపండి మరి అని చెప్పినప్పుడు మరి వారు నింపి ప్రభు అంటున్నాడు, తీసుకువెళ్ళి మొట్టమొదట ఆ విందు ప్రధానికి ఇవ్వండి, ఆయన రుచి చూస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, చూడండి, అక్కడున్న వారు అంటూ ఉన్నారు కదా, ఎవరైనాను కూడా మత్తులో ఉన్నప్పుడు చెడిపోయిన ద్రాక్షరసము, జబ్బు ద్రాక్షరసం ఇస్తారు. మెళకుగా ఉన్నప్పుడు అవును ప్రియ దేవుని బిడ్డలారా మరి రుచికరమైనది ఇస్తారు. కానీ ఇప్పుడు మాత్రము మరి ఎంతో రుచికరముగా ఉన్నది అని ఆ విందు ప్రధాని చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీటిని మరి ఎందుకు మరి సామాన్యముగా ఎటువంటి రుచి లేని నీటిని ద్రాక్షారసముగా మధురంగా మార్చిన దేవుడు ప్రియ దేవుని బిడ్డ ఆ నీటి రంగును మార్చివేశాడు. ఎంతో చక్కగా, ఎంతో అందముగా, ఎంతో రుచిగా. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన మన జీవితాలను కూడా, ఎందుకు పనికిరాని మన జీవితాలను ఆయన మార్చివేసే దేవుడు. ఎంతో ఆశీర్వాదకరముగా, ఎంతో విలువగా, ఎంతో శ్రేష్టంగా మన జీవితాలను మార్చే దేవుడు మనతో ఉండగా మనము ఏ పరిస్థితులకు భయపడనవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, నీటిని ద్రాక్షరసంగా మార్చి అద్భుత మొట్టమొదటి సూచక క్రియ చేయటం ద్వారా అవును శిష్యులు కూడా ఎంతో గొప్ప విశ్వాసంతో సంతోషించారు, ప్రభువుని మహిమపరిచారు. ప్రియ దేవుని
బిడ్డలారా, ఈ రోజున మనము సజీవులుగా ఉండి మన ప్రభు మాటలు వింటున్నామంటే, మన ప్రభుని రక్షకునిగా కలిగి ఉన్నామంటే మనం ఎంత ధన్యులం, ఎంత అద్భుతమైన రక్షణ. మరి చూడండి, ఎంతోమంది గొప్పవారు మనకన్నా కూడా అధికులు ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు దొరుకుటయే మనకి గొప్ప ఐశ్వర్యం. యేసు ప్రభువుని కలిగి ఉండుటయే మనకు ఘనత. యేసు ప్రభువుని కలిగి ఉండుటయే మనకి అతిశయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనతో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు నాలో గుప్తమై ఉన్నవి అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, అటువంటి దేవుని విషయంలో మనము ఏమాత్రము కూడా నిర్లక్ష్యత వహించక, అవును ఆ కానా విందులో నీటిని, సామాన్యమైన నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, ఎందుకు పనికిరాని మన జీవితాలను ఎంతో విలువగా ఆయన విలువైన రక్తముతో మనలను ఏర్పరచుకున్నాడు. తన కొరకు, తన సొత్తుగా ఆయన కొరకు జీవించడానికి, ఆయనకు లోబడడానికి, ఆయన చెప్పినది చేయడానికి ఎప్పుడైతే మనము సిద్ధంగా ఉంటామో మన జీవితాలు ఎంతో అద్భుతంగా, ఎంతో ఆశ్చర్యంగా, ఎంతో సంతోషంగా తీర్చిదిద్దే దేవుడు మనతో ఉన్నాడు. దేవుని వాక్కుకు విధేయత చూపి ఆయన చేసిన మేళ్లను బట్టి ఆయనను స్తుతిస్తూ కృతజ్ఞత కలిగిన వారమై ప్రభు కొరకు జీవిద్దాం. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘననామానికి వందనాలు. అవును ప్రభువా, ఆయన తల్లి ఆయన మీతో చెప్పినది చేయుడి అని అన్నప్పుడు వారు సందేహింపక, అపహసించక, హేళన చేయక, ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించక, లోబడి నాయన నీ యొక్క కార్యమును చేయుటలో, అవును వారు కన్నులారా చూచారు ఆ అద్భుతాన్ని. అవును ప్రభువా, తండ్రి నాయన నీవు ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడవు ప్రభువా. నీవు ఉండుట ద్వారా, నీ సన్నిధి ఉండుట ద్వారా, అవును ప్రభువా, ఎక్కడైనా కూడా ఆశీర్వాదమే, అద్భుతమే తండ్రి, సమాధానమే తండ్రి. నీ మాటకు విధేయత చూపటలో నాయనా తండ్రి, నీటిని మధురంగా ద్రాక్షారసంగా మార్చినట్లుగా ప్రభువా, పనికిరాని మా జీవితాలను ప్రభువా ప్రయోజనకరముగా తండ్రి, నశించిపోతున్న మా జీవితాలు, పాప శాపములో కొట్టుమిట్టాడుచున్న మా జీవితాలను పరిశుద్ధపరిచిన దేవుడవు, నీ పరిశుద్ధ రక్తము ద్వారా మమ్ములను విమోచించిన దేవుడవు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. నీ కొరకు విలువైన సొత్తుగా ఏర్పరిచావు అంటున్నావు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి నేను మిమ్ములను సంపాదించుకున్నాను అంటున్నావు ప్రభువా. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు తండ్రి, నీ మాటకు లోబడి నీ మాట చొప్పున చేయుటలో ఆశీర్వాదం ఉన్నదని గ్రహించిన వారై ప్రభువా, నీ బిడ్డలను దర్శించమని, దీవించమని, కలిగిన పరిస్థితులన్నిటిని కూడా మార్చే దేవుడు, నీటిని ద్రాక్షరసంగా మార్చినట్లు వారి పరిస్థితులను, వారి కొరతలను, వారి కొదువులను, వారి కన్నీటిని తుడిచే దేవుడవు, వారిని బాగు చేసే దేవుడవు ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ మాట చొప్పున చేయుటలో ప్రభువా తండ్రి, ఆయన మీతో చెప్పినది చేయుడి అని ఆజ్ఞాపించినట్లుగా లోబడుటలో, విధేయత చూపుటలో, అవును ప్రభువా, గొప్ప ఆశీర్వాదం ఉన్నది. కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.